హాయ్ డి యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా స్పెషల్. ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఊరిలో వారాలు ఇక్కడ మొత్తం 1, 2 కాదు, మొత్తం 4 అమ్మవార్లకి మొర్రాటిచ్చి వారాలు అయితే జరుపుకుంటారు. నైట్ టైం నేను ఉండడం కుదరదు, లేదంటే మీకు మొత్తం ఊరేగింపు ఇవన్నీ చూపిద్దును. మార్నింగ్ వస్తే మళ్ళీ హడావిడి అయిపోతుందని నేను ఈవినింగే వచ్చేసాను. మార్నింగ్ ఇక్కడ లేవగానే స్నానం అవన్నీ చేసేసుకొని మొర్రాటైతే సిద్ధం చేస్తున్నాము. ఇక గుడికైతే బయలుదేరిపోవాలి అని చెప్పేసి ఇక్కడ మొరట ఇంకా పళ్ళు, కాయలు, పువ్వులు ఇవన్నీ సిద్ధం చేసేసుకొని ఫస్ట్ భద్రం తల్లి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. భద్రం తల్లి గుడికి వెళ్తున్నప్పుడు ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఏటిగట్టునే కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. దగ్గర కూడా, అందుకే ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాము. ఇంతకు ముందంటే గట్టు చిన్నది, కానీ ఇప్పుడు గట్టు బాగా రోడ్డు వేసేసారు. ఇక్కడ నుంచి నది అనేది ఏరు బాగా కనిపిస్తుంది. నేను మా పిన్ని ముందు వెళ్ళిపోతున్నాము. ఇక మా చెల్లి అయితే మొత్తం వీడియో అయితే తీస్తుంది. నాకు తీయడం మరి కుదరదు కదా, మొక్కుకుంటుంటాము, పూజ చేస్తుంటాము. అందుకే మా చెల్లికి ఒప్పచెప్పేశాను. మా చెల్లి ఇంకా మా పాప అయితే వెనక నుంచి వస్తున్నారు. ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర వచ్చేసి ఫస్ట్ ఇక్కడ ఉయ్యాల అవన్నీ ఉంటాయి. వాటికి పూలతో నీట్గా అలంకారం చేసుకున్నారు. అలాగే అమ్మవారి ఎదురుగా గర్భగుడి ముందుగా ఇలాగ పువ్వులతో అలంకరించుకొని పాదాలలాగా పెట్టుకున్నారు. మేము లోపలికి వీడియో తీయడానికి కుదురుతుందో లేదని కొంచెం భయపడ్డాను. అమ్మవారి పూర్తి రూపం ఇలా వీడియో ఫొటోస్ తీసుకోవడానికి అంటే ఒప్పుకుంటారా లేదనని. కానీ అక్కడ ఒక అతను ఉన్నారు. అతనైతే ఫోటో తీసుకో అమ్మ పర్లేదని అంటే అప్పుడు దూరం నుంచి ఇలా వీడియో తీసుకున్నాను. పర్ఫెక్ట్గా రాకపోతే అన్నీ వాళ్ళ సాయం తీసుకుందాం అనుకున్నాను, కానీ బాగా వచ్చింది. అమ్మవారిని చూస్తే అలా ఉండిపోవాలనిపిస్తుంది, కానీ అలా ఉండేవారు కదా. అన్నీ దర్శనం అయితే చేసేసుకొని మళ్ళీ తిరిగి పాదాలం తల్లి గుడి దగ్గరికి అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ ఫస్ట్ భద్రం తల్లి గుడికి వచ్చి మొర్రట అవన్నీ ఇచ్చుకొని మొక్కుకున్న తర్వాత ఇక్కడ నుంచి పాదాలం తల్లి గుడికి అయితే బయలుదేరిపోతారు. ఇక్కడ బోర్ ఉంటుంది, సో అక్కడ మళ్ళీ మొర్రట అవన్నీ సిద్ధం చేసుకోవడమే, మళ్ళీ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ దారిలోనే ప్రమిదలు, అలాగే తులసి కోట దగ్గర మనం ముంతలు ఇవి చిన్న చిన్న ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడే అమ్ముతుంటారు. ఇది కుమ్మరి వీధి అంటారనమాట. సో ఇక్కడ కుమ్మరికి సంబంధించి కుండలు, అలాగే ప్రమిదలు ఇవన్నీ ఉంటాయి. మీకు ఇంకా వీడియో చూస్తున్నట్లయితే లాస్ట్లో మీకు అవి చూపిస్తాను. నాకు ఇప్పుడు గాబరి వల్ల అవన్నీ వీడియో తీయడం కుదరలేదు. ఇక్కడ మేము మొర్రట అవన్నీ తీసేసుకొని పాదాలం తల్లి గుడికి అయితే వెళ్ళిపోయాము. చాలామంది జనం అండి. అసలు చెప్పాలంటే చిన్నప్పటికీ ఇప్పటికి చాలా మారింది. ముందైతే అసలు తొక్కిసలాటే ఒకళ్ళ మీద ఒకళ్ళు మనుషులు పడిపోతూ చాలా ఇబ్బంది అయిపోయేది. పిల్లలతో వెళ్ళడానికి కష్టమయ్యేది. కానీ ఈసారి చాలా ఈజీగా చాలా బాగా దర్శనం అయ్యింది. ఎందుకంటే గుడి బాగా డెవలప్ చేస్తారు. అలాగే ఇక్కడ కూడా ఎక్కువ మంది జనాలు తోసుకోవడం ఇలా కాకుండా ముందు ఎవరు పూజ అయిపోయిన తర్వాత ఇలాగ వెళ్ళడం అనమాట. ఇక్కడ మీకు చెప్పాను కదా కొమ్మరి వీధి. సో ఇక్కడ మట్టి ఇవన్నీ ప్రమిదలు ఇవన్నీ సిద్ధం చేస్తుంటారు. ఇక్కడ నుంచి మీకు చూపిస్తానని చెప్పాను కదా. సో ఇక్కడ ఎవరు బయట లేరు అంతగా, అందుకే నేను జస్ట్ చిన్న వీడియో మాత్రమే తీసుకున్నాను. ఇదైతే ఏర్ అండి. ఈ ఏరు మొత్తం ఇక్కడ ఈ గొట్టంట ఉంటుంది. సో ఇది ఏరు, ఇది పక్కనే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఈ వేసవికాలం ఏటిగొట్టున అలాగే చెరువుల పక్కన ఉన్న ఇల్లు అయితేనే ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అసిరి తల్లి గ్రామదేవత ఆలయము. ఇది ఫస్ట్ వెళ్ళాలి, కాకపోతే మేము ఇక్కడ భద్రం తల్లి దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత పాదాలం దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ఊరి దేవత అసిరి తల్లి దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి మనము అక్కడ దమ్మలలో ఉంటారు, వాళ్ళకి ముర్రాట ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చేసుకో, మనం పసుపు కుంకలు పాదాల మీద వేసుకోవడమే. పాదాలు అనేవి కనిపించకుండా అరటిపళ్ళు ప్రసాదాలతో నిండిపోయాయి. ఇక్కడ ముర్రాట అవన్నీ వేస్తాం కాబట్టి బయట వైపు ముందుకి ఇలాగ దీపాలు అవన్నీ పెట్టుకునేలాగా బయట వైపు పెట్టేశారు. లాస్ట్ వచ్చేసి ఇది బండార్లమ్మ తల్లి. ఇక్కడికి లాస్ట్ చివరిగా అయితే వెళ్ళి ముర్రాట అయితే ఇచ్చుకొని ఆ తర్వాత ఇక్కడ ప్రసాదము వడపప్పు ఇవన్నీ పెట్టేసుకుంటే ఇక అమ్మవార్ల అన్ని దర్శనాలు అయిపోయినట్టే. అమ్మవారి అన్నిటికీ ముర్రాట్లు ఇచ్చేసినట్టే. ఇక్కడితో వారాలకి ముర్రాట్లు అయితే అయిపోతాయి. మళ్ళీ ఈవినింగ్ ఏటలు అవన్నీ ఉంటాయి. అమ్మవార్లకి ముర్రాట అవన్నీ ఇచ్చేసిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వంట అంతా చేసుకునేసరికి సరిపోయింది ఎండతోని. సో ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా చూసేయండి. రైస్, అలాగే ప్లెయిన్ బిర్యానీ, ఇంకా వచ్చేసి రసము కంపల్సరీ ఉండాల్సిందే, ఇంకా తలకాయ కర్రీ, ఇంకా మెత్తని మాంసం నార్మల్ మటన్ కర్రీ, ఇంకా తలకాయ కర్రీ. మేము మెత్తని మాంసం తలకాయ రెండు వేరుగా ఉంటాయి కదా, సో మెత్తని మాంసం అని అంటాను, ఎక్కువ మటన్ అని రాదు. నెక్స్ట్ ఇది చికెన్ కర్రీ, తలకాయ కర్రీ అని చెప్పాను కదా, ఇక్కడ తలకాయ కర్రీ ఉంటుంది. ఇది తలకాయ. ఇంకా వచ్చేసి తలకాయ చేసినప్పుడు మన నెదరు ఐస్ ఇవి వండేస్తూ ఉంటారు. మేమైతే సపరేట్గా వండుతాము. అది పిల్లలు అంటే మా తమ్ముళ్ళు మేము చాలా ఇష్టంగా తింటామని సపరేట్గా వండేస్తాము. ఇంకా గారెలు, ఇంక ఇదైతే కొంచెం మాంసం వేయించేసి పక్కన పెట్టేసాము. చూస్తూ అలా వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.